చూసారా ఇలా వేగుతుందండి. ఇంకొక 10 నిమిషాల దగ్గర వేగించాను అనమాట. ఇప్పుడు నూనె పైకి తేలింది కదా, తేలితే ఇప్పుడు అయిందండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి మనము. పసుపు, మిర్చి, కారము, ధనియాల పొడి వేసేసినాం అనమాట. ఇప్పుడు వస్తుంది నీళ్ళు వేసుకోవాలండి. ఒక 4-5 గ్లాసులు వేసుకోవాలండి. ఇది చూడండి, ఇది అయిపోయింది. ఇలా బాగా కలియబెట్టి నీట్గా ఈ తేజ్పత్తా తీసేయాలండి. ఇప్పుడు అయిపోయింది, వాసన అంతా వచ్చేస్తుంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇది మునిగే వరకు లెక్క అనమాట. ఇది మునిగే వరకు నీళ్ళు వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి మొత్తం వేసుకొని తర్వాత ఉడికిన తర్వాత చివరిలో గరం మసాలా, పుదీనా ఆకులు, కొద్దిగా కొబ్బరి వేసుకోవాలండి. తర్వాత చూపిస్తాను నేను చివరిలో. ఉడికిన తర్వాత ఒక విజిల్ పెట్టింది, కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఉడికిన తర్వాత నేను చూపిస్తాను. టైం అవుతుంది ఇది.